వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు పెంచాలి. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, నేత, గీత, పడి కార్మికులతో పాటు ఇతర పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచాలి. ఇప్పటికే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలి అని ఎంఆర్పీఎస్ మద్దతుతో వికలాంగుల సంక్షేమ సంఘం వికారాబాద్ జిల్లా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టారు. సామాజిక పెన్షన్లు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం, సామాజిక పెన్షన్లు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ అధికారి నాయకత్వం, పెంచాలి సామాజిక పెన్షన్లు వెంటనే పెంచాలి. నా పేరు కేశపల్లి సునీత, ఎంఆర్పీఎస్లో పనిచేస్తున్నా. ఇప్పుడు వికారాబాద్ ఇన్ఛార్జ్గా వేసినాము. అయితే ఇప్పుడు ఆల్రెడీ మాకు పింఛన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి వాగ్దానాలు ఇచ్చిండు. ప్రసాదన్న విధంగా ఊర్లలో వెళ్ళి మైసమ్మ గుళ్ళ మీద అక్కడిక్కడ వచ్చి గుట్లు పెట్టి వేస్తామని పింఛన్లు పెంచుతామని చెప్పిండు. ఎక్కడ ఊర్లో వెళ్ళినా కూడా మాకు పింఛన్లు పెంచలేడని వాళ్ళు ఊర్లో గ్రామాల్లో ప్రజలందరూ మనల్ని డిమాండ్ చేస్తున్నాను. దయచేసి మీరు ఖచ్చితంగా మాకు పింఛన్లు అందరికి వికలాంగులకు, వితంతులకు 2,000 పింఛన్లకు 4,000, 4,000 పింఛన్లకు, వితంతులకు 6,000, కండరాలు క్షీణించిన వాళ్ళకు మొత్తము మంచం మీద పడ్డ వాళ్ళకి 15,000 ఇస్తామని మీరు వాగ్దానం చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీరు వెంటనే పెంచాలని మేమందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామాలలో వెళ్తున్నాము. ప్రతి గ్రామాల్లో ఖచ్చితంగా ఒక 200-300 మంది ఉన్నారు వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు. కాబట్టి నువ్వు వాళ్ళ కోసం కొంచెం శ్రద్ధ తీసుకొని మా మీద దయచేసి నువ్వు పింఛన్లు పెంచితే నీకు చాలా బాగుంటుందన్నా, లేకపోతే నీవు గద్దె మీదకి దిగాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఆల్రెడీ పింఛన్లు పెంచారు, మరి మన రాష్ట్రం ఎందుకు వచ్చింది? మన రాష్ట్రానికి ఎందుకు పెంచుతలేవు? అది నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మాకు పెంచాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. మన దయచేసి పెంచుతావా పెంచు, లేదంటే దిగుతావా, గద్దె మీదకి దిగాలనుకుంటే దిగేసేయి. ఎందుకంటే మాలాంటి దళితులు చాలామంది ఉన్నారు. నువ్వు ఒక్కసారి మనలను కన్ను తెరిచి ఒక్కసారి మనల్ని గుర్తించుక. ఇప్పుడు ఎక్కడెక్కడ మేము ప్రచారాలు చేస్తున్నామో మేము ఎంఆర్పీఎస్ మద్దతు దారంగా విహెచ్పిఎస్లకు మద్దతు ఇచ్చి మేము గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళను ప్రచారాలు చేస్తే ప్రతి ఊర్లో ఎంతమంది దళితులు ఉన్నారో అంతమందికి వికలాంగులు, వితంతులు ఇంతమంది ఉన్నారు. కాబట్టి అందరికీ నువ్వు కన్ను తెచ్చుకొని ఎక్కడెక్కడ గ్రామాలలో, మండల ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో ఎక్కడ పెడుతున్నావు నువ్వు ఆల్రెడీ చూస్తున్నావో, అవి చూసినా కూడా నువ్వు పట్టించుకుంటున్నావా పట్టించుకోవట్లేవా అది నీకు తెలియాలి. నీ న్యాయబద్ధంగా నువ్వు ఎట్లా అయితే ఒప్పుకున్నావో అప్పుడు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ పని చేయాలని మేము దయచేసి చెప్తున్నామన్నా. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు గవర్నమెంట్ పైసా, ఇంకా కొన్ని రోజులు ఆగుండి అంటున్నావు. గ్యాస్ అంటున్నావు, ఇవంటున్నావు, ఏవంటలేవు. అవన్నీ ఒకటి ఏంటంటే ఆడపిల్లలకు ఏంటంటే మీరు ఆధార్ కార్డు ఇచ్చిన ఒకటి తిరగమ్మా, పని బాట విడిచిపెట్టి ఆధార్ కార్డు ఒకటి తిరగని ఇచ్చినావు అంతే. ఎందుకంటే ఆడబిడ్డలను ముందు గుర్తిస్తే నేను పబ్లిక్లో బాగా అయితే నువ్వు అనుకుంటున్నావు, కానీ కాదు అది పబ్లిక్లో ఉట్టి మాటలు అవి. ఎందుకంటే మేము బస్సుకి వెళ్తా అంటే ఒక 10 రూపాయలు ఉన్న తను 5 రూపాయలు బాయ్స్ కైనా లేడీస్ కైనా అట్లా చేసేది ఉండే, కానీ మొత్తం లేడీస్కి చేసిన నాకు అందరు మహిళలు నాకు రిపోర్ట్లు వేస్తారు, నేను నాకు మంచిగా అవుతుందని అనుకుంటున్నామో. కానీ 24 నెలలు అవుతున్నది, ఆల్రెడీ 24 నెలలు అవుతుంది, నువ్వు ఇంతవరకు ఏం స్పందన లేదు. అప్పుడు ఒప్పుకున్నావు, ఇప్పుడు ఖచ్చితంగా పెంచాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. మన దయచేసి పెంచండి. సామాజిక పెన్షన్లు వెంటనే పెంచాలి, సామాజిక పెన్షన్లు వెంటనే పెన్షన్లు పెంచడానికి చేతగాని సీఎం, చేతగాని సీఎం, నమస్తే మేడం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో మేము అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పేద ప్రజల పక్షాన ఆ పెన్షన్లు పెంచడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకు పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో ముట్టడి జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించాము. భవిష్యత్తులో కూడా పెన్షన్లు పెంచకపోతే తప్పనిసరిగా
ప్రభుత్వాన్ని నిర్బంధిస్తాం, అన్ని రాష్ట్రాలను రహదారులు దిగ్బంధిస్తాం. అదేవిధంగా ఇది గ్రామ పంచాయతీలు ఏదైతే ఉందో అక్కడ కూడా మేము ధర్నా చేస్తాం, దీక్ష చేస్తాం. దయచేసి వీళ్ళందరి పక్షాన, ఈ పేద ప్రజలందరి పక్షాన 20 నెలలు గడుస్తుంది. 20 నెలల్లో కూడా ఎవరైతే అత్యధిక భూస్వాములు ఉన్నారో ఆ భూస్వాములకు రుణమాఫీ పేరు మీద, రైతు బంధు పేరు మీద, వివిధ రకాల పేరు మీద వేల కోట్లు ఖర్చు పెడుతున్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో పట్టుకూడి కోసం రోజు పెన్షన్ వస్తేనే వీళ్ళు నెల పెన్షన్ మీద ఆధారపడే బతికే పెన్షన్దారుల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పెన్షన్ పెంచకపోతే మాత్రం రాబోయే స్థానిక ఎలక్షన్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సామాజిక పెన్షన్దారులు 55 లక్షల మంది పెన్షన్దారులు కాచుకూర్చున్నారు. ఈ విషయాన్ని తమలో ప్రభుత్వం తీసుకెళ్లి తప్పనిసరిగా పెన్షన్ పెంచాలి. పెన్షన్ పెంచకపోతే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ను భూస్థాపన చేయడానికి సిద్ధంగా ఉండాలనేసి మీ దృష్టి తీసుకొస్తున్నాం మేడం. నా పేరు కిష్టయ్య, వికారాబాద్ మండల ఇన్ఛార్జి ఎంఆర్పిఎస్ నూతనంగా ఎన్నుకోబడింది ఇక్కడ ఇన్ఛార్జి ముందు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి మరి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఆ రోజు మరి ఎప్పుడైతే మరి 2000 పెన్షన్ తీసుకుంటా అన్నోళ్ళు మరి 4000 ఇస్తా, మరి వికలాంగులకైతే 4000 ఇస్తా, 4000 నుంచి 6000 ఇస్తా అని మాయమాటలు చెప్పిండు. మరి మాయమాటలు చెప్పి మరి ఇంతవరకున మరి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మరి ఈ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతోళ్ళు ఎంతోమంది ఉన్నారు, జీవనాధారం గడిపేటోళ్ళు ఉన్నారు. పెన్షన్ రాని ఏడల ఇప్పుడు ఈ నెలగిన కరెక్ట్ నెలకిన పెన్షన్ రావడం లేదు. మరి ఏదైతే హామీ ఇచ్చిండో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ప్రకారం మాకు ఎక్కడైతే ఇప్పుడు విద్యులు వికాంతులు ఒంటరి మహిళలకు 2500 ఇస్తున్నాడు, మరి 2000 పెన్షన్ 4000 ఇస్తున్నాడు, 4000 6000 ఇస్తున్నాడు. మరి ఇంతవరకు మరి ఇవ్వలేడంటే మరి ఈ మొండి వైఖరు మానుకోవాలి. పెన్షన్లు పెంచేదాకా వదిలిపెట్టడం, గద్దె దిగి పెన్షన్లు పెంచుతాడా మరి గద్దె దిగిపోతాడా మరి ఆయన నిర్ణయించుకోవాలి. మరి ఇది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే మరి సీఎం చంద్రబాబు నాయుడు మరి ఏప్రిల్లో హామీ ఇచ్చిండు, ఏప్రిల్లో హామీ ఇచ్చి జూలైలో ఆయన సీఎం అయితే మరి ఒక్కటేసారి మరి ఒక్కరొక్కరికి 6000, వికలాంగులకు 6000 ఇచ్చిండు, మరి వితాంతులకు 12000 ఇచ్చిండు. మరి అక్కడ 1 తారీఖు వస్తే 1 తారీఖు రాగానే మరి ఇంటికి తట్టి మరి తలుపు తట్టి మరి పెన్షన్ ఇస్తున్నాం. మరి మన తెలంగాణ ప్రభుత్వం వస్తే మా అందరూ బాగుపడతాము, తెలంగాణ సపరేట్ అయితే అందరం బాగుపడతామన్నాము. మరి ఎక్కడ బాగుపడుతున్నారు మరి 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 వాళ్ళే బాగుపడుతున్నారు. మరి ఈ పెన్షన్దారుల గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేడు. మరి దీని గురించి మేము 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ ఎన్నో సభలు పెట్టిండు, వికారాబాద్లో పెట్టిండు, కొడంగల్లో పెట్టిండు, పరిగిలో పెట్టిండు, తాండూరులో పెట్టిండు. మొన్న కలెక్టర్ ముట్టడి అయింది, ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాం. ఎప్పుడైతే పెన్షన్లు పెంచుతారో అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. రేపు పొద్దుగాల రోడ్లు గిన దిగ్బంధం చేస్తాం, గ్రామ పంచాయతీలు దిగ్బంధం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పెన్షన్ పెంచడో పెన్షన్ పెంచేదాకా గద్దె దిగిపోవాల్సిందే. పెన్షన్ పెంచితే మరి బాగుంటుందని మేము సభముఖంగా కోరుకుంటున్నాం. మరి పక్క రాష్ట్రంలో చూస్తే 1 తారీఖు ఆదివారం వస్తే మరి 31 తారీఖు మరి పెన్షన్ తట్టి మరి తలుపు తట్టి ఇచ్చే రోజులు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వంలో మరి నిధులు ఉన్నాయి బాగానే, అవి ఉన్నాయని బాగాని మాయమాటలు చెప్పి మరి సీఎం గారు మరి ఇలా కుర్చీలో కూర్చుర్రు. మరి నిరుపేదలకు కానొస్తలేరా ఇవాళ ఎక్కడ పోయినా మరి ఈ ఆడపిల్ల ఒంటరి మహిళలకు 2500 ఇస్తున్నావు. మరి నేను రాగానే ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకోండి, నేను రాగానే తులం బంగారం కళ లక్ష్యం ఇస్తామన్నావు, అది ఎక్కడ పోయింది? మరి ఇప్పుడు 2000 తీసుకుంటే నేను రాగానే 4000 ఇస్తా, ఈ నెల 2000 తీసుకోండి, నేను రాగానే 4000 ఇస్తాను, అది ఎక్కడ పోయింది? ఈ మాయామాటలని పక్కనకు పెట్టి మాకు పెన్షన్లు పెంచే విధంగా మీరు అది చేస్తే మేము అది చేస్తాము, లేకపోతే పెన్షన్లు పెంచేదాకా ఉద్యమం ఆగదు. రోళ్ళు దిగ్బంధం చేస్తాం, గ్రామ పంచాయతీలకి నాకు దిగ్బంధం చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిని, వికారాబాద్ వికలాంగుల హక్కుల పోరాట సమితి. నా పేరు శ్యాంప్రసాద్. ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి యొక్క ఆదేశాల మేరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు గడుస్తున్నా కానీ మేము వచ్చిన ఒక నెల నాటికే చేయుత పింఛన్దారులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ 2000 నుంచి 4000 పెంచుతామని, అదేవిధంగా వికలాంగులు పెన్షన్ 6000కు పెంచుతామని, అదేవిధంగా కండరాల క్షీణత ఉన్నటువంటి వికలాంగులకు 15,000 వరకు పెంచుతామని హామీ ఇచ్చి 20 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ కూడా ఉలుకు పలుకు లేనటువంటి ఈ గవర్నమెంట్ మీద మేము ఎడతెరిపి లేని ఉద్యమిస్తామని, అదేవిధంగా ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లో కానీ 5% రిజర్వేషను, అదేవిధంగా రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్ పర్సంటేజ్తో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్కు సంబంధం లింక్ పెట్టకుండా వాళ్ళకు రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్వయం ఉపాధి కింద 10 లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ లేకుండా లోన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు
తెలంగాణ ధనిక రాష్ట్రం అని అన్నది మీరే. కాబట్టి మరి ధనిక రాష్ట్రం ఉన్నందుకు ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందని మేము కరాఖండిగా మేము ఇచ్చేస్తున్నాము. మీరు ఇంత మొండి వైఖరి ఎందుకు అవలంబిస్తున్నామని మేము అడుగుతున్నాము. కాబట్టి మీరు సొంత వికారాబాద్ జిల్లా నివాసులై ఉండి స్థానిక జిల్లావాసి అయి కూడా మీరు పెంచకపోవడాన్ని మేము నిరసిస్తూ మా యొక్క డిమాండ్లను వెంటనే అమలు చేయాలని మా యొక్క మనవి. అందరికీ నమస్కారం. నా పేరు బంటి వెంకటయ్య. మా గ్రామం ఇద్దలూరు. నేను వికలాంగుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే మాకు పింఛన్లు ఇస్తారని చాలా మంది పింఛన్లను రాకపోవడము ఎదురు చూస్తున్నారు. కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయడం లేదు. కాబట్టి 5 సంవత్సరాల దినమైతున్నది కొత్త పింఛన్లు లేక. అప్లికేషన్లు చేసి వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది పింఛన్లు లేక నీకేం పెడతాము, నీకు ₹1 లేదు అని ఇంట్లో కోడన్లు కొడుకులు బాధ పెడుతున్నారు. వాళ్లకు చిన్న చూపు చూస్తున్నారు. ఆ యొక్క చూపు చూడకుండా వికలాంగులు అయితే ఘోరంగా పరిస్థితి ఉన్నది. వాళ్ళు మంచం మీద పడి ఉన్నారు చాలా మంది. వాళ్లకు ఈ యొక్క వాళ్ళ బాధ తెలుసుకుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళు మంచాన పడి ఉన్నారు. వాళ్లకు పింఛన్ వస్తే ఫస్ట్ 1 తారీఖు 2 తారీఖు 5 తారీఖు లోపలే వస్తుండే పింఛన్లు. ఇప్పుడు 25, 28, 30 తారీఖు అయినా కానీ పింఛన్లు రావడం లేదు. కాబట్టి ఆ యొక్క పింఛన్లు 4,000 పింఛన్లు 6,000 వరకు పరికరాలు ఉన్న వారికి వాళ్ళకు 15,000 రూపాయలు ఇవ్వాలని సీఎం గారు అప్పుడు ఎలక్షన్లు రాకముందు వాగ్దానం ఇచ్చాడు. మేనిఫెస్టోలోనే ఇచ్చాడు. 2,000 పింఛన్లు ఉన్న ఒంటరి మహిళలకు కానీ చేయుత పింఛన్లకు కానీ 2,000 నుంచి 4,000 చేస్తానని, వికలాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తానని ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇప్పటి వరకు 20 నెలలు అయినా ఇదివరకు ఆ పింఛన్ల శబ్దమే తీస్తలేడు. ఈ యొక్క మేము 3 నెలల దినమైతున్నది. ప్రతి ఒక్క జిల్లాలో మందకృష్ణ నాయకత్వంలో ఇది మీటింగ్ జరుపుకుంటూ క్లబ్లో కానీ ఎక్కడ కానీ మీటింగ్ పెట్టినా కానీ ఆ యొక్క సీఎం యొక్క కొడంగల్లో కూడా పెట్టాము. ఆ యొక్క సీఎం యొక్క పరిధిలో నియోజకవర్గంలో పెట్టాము. కానీ వికలాంగులు ఒకటి చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళకు మాత్రము దయచేసి అందరు వికలాంగులను కానీ ఒంటరి మహిళలను కానీ అట్లా చూడకుండా ఏమైనా మంచిగా వాళ్ళకు ఎంఆర్పిఎస్ కానీ అందరికి జర మా మీద దయ ఉంచి మంచిగా చేయాలని కోరుతున్నాం. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. పెంచాలి పెన్షన్లు వెంటనే. పెంచాలి పెన్షన్లు వెంటనే.